Good morning, students. Screen is visible or not, ma? కనిపిస్తుంది మ్యామ్. Okay, right. In the previous class, we discussed about the classification of pteridophytes, amma. మన లాస్ట్ క్లాస్లో టెరిడోఫైటా యొక్క క్లాసిఫికేషన్ గురించి మనం స్టడీ చేసాం. డివిజన్ ఆఫ్ లైకోఫైటా, వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ ఆఫ్ లైకోఫైటా క్యారెక్టర్స్, అండ్ క్లాసిఫికేషన్ కూడా బేస్డ్ ద మైక్రో ఫిల్ ఏ స్మాల్ లీఫ్ లైక్ స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ లిగ్యూల్ని బేస్ చేసుకొని మనకి హౌ మెనీ types of classes are divided in the Lycophyta division. There are two types of classes అని చెప్పుకున్నాము. వన్ ఈజ్ Ligulopsida, దెన్ Ligulopsida అనేటటువంటి రెండు క్లాసెస్గా కూడా మనం డివైడ్ చేసుకున్నాం. యాక్చువల్లీ ఇన్ అవర్ సిలబస్లో మనం చూస్తే ఇన్ ద యూనివర్సిటీ సిలబస్ గివెన్ యాజ్ స్మిత్ క్లాసిఫికేషన్ అని ఇచ్చాడండి. పర్టికులర్లీ స్మిత్ క్లాసిఫికేషన్ అప్ టు క్లాసెస్ అని చెప్పి ఇచ్చాడు. అంటే స్మిత్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ యొక్క క్లాసిఫికేషన్ ఎలా డివైడ్ చేశాడు అనేటటువంటిది మనకి ఇంపార్టెంట్. లైకోఫైటా డివిజన్ని మనం ఎలా చేశాడు అనేటటువంటిది కూడా ఇంపార్టెంటే. ఇక్కడికి వచ్చేటప్పుడు మనకు స్మిత్ క్లాసిఫికేషన్ ఉంటుంది. ఈ యొక్క స్మిత్ క్లాసిఫికేషన్లో మనం గమనించి చూస్తే ఇన్ 1955 1955లో అమ్మా ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ నోట్ దీస్ పాయింట్స్ మా బికాస్ ఆఫ్ దిస్ స్మిత్ క్లాసిఫికేషన్ ఈజ్ నాట్ గివెన్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్స్లో మీకు లేదు. అక్కడ చక్కగా డిస్ప్లే అవుతుంది. అందరూ కూడా నోట్ చేసుకొని నాకు సబ్మిట్ చేయాలి మీరు ఆఫ్లైన్ క్లాస్కి వచ్చేటప్పటికి. సో ఆ పాయింట్స్ నోట్ చేసుకొని మళ్ళా మేడము మనం గ్రూప్ మెసేజ్లో పెడతారు, అవన్నీ ఏం పెట్టము, ఇవి మీకు టెక్స్ట్ బుక్స్లో లేవు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ప్రతి స్టూడెంట్ కూడా నోట్ చేసుకోవాలి. రైట్. ఇన్ 1955 స్మిత్ అండ్ హిజ్ ఫాలోవర్స్ రివైజ్డ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద వాస్కులర్ క్రిప్టోగ్రామ్స్ అనమాట. పుష్పించేటటువంటి వాస్కులర్ క్రిప్టోగ్రామ్స్ అంటే ఏంటండి? వాస్కులర్ టిష్యూస్ ఆర్ ప్రెజెంట్. వాస్కులర్ టిష్యూస్ మీన్స్ వాట్ మా? వాస్కులర్ టిష్యూస్ అని వేటిని అంటాం మనం? వాట్ ఆర్ ద వాస్కులర్ టిష్యూస్? వాట్ ఆర్ దే? వేటిని నాళికా కణజాలాలు అంటామండి. స్టూడెంట్స్ ఎవరు మాట్లాడట్లేదు. ఆల్రెడీ ఇన్ ద లాస్ట్ క్లాస్ ఐ ఆస్క్డ్ సేమ్ క్వశ్చన్. వాట్ ఆర్ వాస్కులర్ టిష్యూస్? వాట్ ఆర్ దే? వాస్కులర్ టిష్యూస్ అని వేటిని అంటాం? అవేంటి ఏమ్మా? వేటిని వాస్కులర్ టిష్యూస్ అంటాము? ప్రోటోజైలం, మెటాజైలం అండ్ ఫ్లోయమ్. Xylem, not only protoxylem, metaxylem, xylem and phloem consists of the vascular tissues. వాస్కులర్ టిష్యూ. ఎస్ మ్యామ్. అది మిగతా వాళ్ళు ఎవరు ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు. దారువు మరియు పోషక కణజాలాన్ని కలిపి మనము వాస్కులర్ టిష్యూస్ లేకపోతే నాళికా కణజాలం అన్నాం. హియర్ ద స్మిత్ రివైజ్డ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ వాస్కులర్ క్రిప్టోగ్రామ్స్. ఈ యొక్క వాస్కులర్ క్రిప్టోగ్రామ్స్ ఉండేటటువంటి వాటిని స్మిత్ మళ్ళా తిరిగి రివైజ్ చేశాడనమాట ఇక క్లాసిఫికేషన్ని. ఏంటి? విచ్ ఈజ్ గివెన్ యాజ్ ఫాలోస్. ఏమున్నాయి? ఫస్ట్ డివిజన్ స్మిత్ ఆల్సో డివైడెడ్ 4 డివిజన్స్. వాస్కులర్ క్రిప్టోగ్రామ్స్ని ఎలా డివిజన్ చేశారంటే 4 డివిజన్స్గా డివైడ్ చేశాడు. వన్ ఈజ్ ద సైడోఫైటా, రెండవది లైకోఫైటా, థర్డ్ వన్ ఈజ్ ద స్పీరోఫైటా, ఫోర్త్ వన్ ఈజ్ ద టీరోఫైటా. ఏమండి? 4 డివిజన్స్గా కూడా మనం డివైడ్ చేశాడు. ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ టెరిడోఫైట్స్లో కూడాను మనం గమనించి చూస్తే 4 డివిజన్స్: సైలోఫైటా, లైకోఫైటా, దెన్ స్పీనోఫైటా అండ్ ఫిలికోఫైటా ఆర్ టీరోఫైటా అనేటటువంటి 4 డివిజన్స్గా డివైడ్ చేశాడండి. వన్ ఈజ్ ద సీలోఫైటా. దీన్నే మనము పీ ఈజ్ సైలెన్స్డ్ హియర్. ఇందులో సైలోఫైటాలో మనం డివిజన్తో చూస్తే ఇందులో ఇంక్లూడ్స్ ప్రిమిటివ్ అండ్ ఓల్డెస్ట్ ల్యాండ్ ప్లాంట్స్ అంటే ఇందులో ఉండేవి. ప్రిమిటివ్ ప్లాంట్స్ అంటే బాగా అతి పురాతనమైనటువంటి ఆదిమమైనటువంటి మొక్కలు ఇందులో ఉంటాయి.
ఓల్డెస్ట్ ల్యాండ్ ప్లాంట్స్ అంటే భూమి మీద పెరిగేటటువంటి మొక్కలు మనకి ఇందులో మనకి ఎక్కువగా కనిపిస్తాయి. వితౌట్ రూట్స్, రూట్స్ లేనటువంటి భూమి మీద మనకు పెరిగేటటువంటి మొక్కలు ఇక్కడ ఇంక్లూడ్స్ ప్రిమిటివ్ ప్లాంట్స్ అన్నమాట. పురాతనమైనటువంటి ఆదిమమైనటువంటి మొక్కలు మనకి ఇక్కడ డివిజన్లో మనకు పెట్టాడు. దిస్ డివిజన్ ఇట్ కెన్ బి డివైడెడ్ టూ క్లాసెస్. ఇందులో మనకు టూ క్లాసెస్ ఉన్నాయి. వన్ ఈజ్ Xylophytopsida. One is Xylophytopsida. Second class is the Xylotopsida. Xylophytopsida ఒకటి, దెన్ Xylotopsida ఒకటండి. Xylophytopsida మనం గమనించి చూస్తే Xylophytopsidaలో ఓన్లీ వన్ ఆర్డర్ ఈజ్ ప్రజెంట్, దట్ ఈజ్ Xylophytales. ఆర్డర్కి ఎప్పుడు కూడా మనకి ఏల్స్ అని వస్తుంది. Xylophytales అనేటటువంటి ఆర్డర్ కింద మనం డిస్ప్లే చేస్తున్నాం. First division is the Xylophyta. Xylophyta division again divided two classes. One is Xylophytopsida. Second one is the Xylotopsida. Xylophytopsida first one. Second one is the Xylotopsida. In Xylophytopsida class lo manaku chuste only single order is present. So that is Xylophytales. Xylophytales. ఇక్కడ మనకి ఏం స్టడీ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ రైనియా, దెన్ హార్నియోఫైటాన్. రైనియా అండ్ హార్నియోఫైటాన్. రైనియా ఇస్ ద ఫాజిల్ ప్లాంట్. రైనియా ఇస్ ద ఫాజిల్ ప్లాంట్గా చెప్పొచ్చండి. దెన్ సెకండ్ క్లాస్ ఇస్ ద సైలోటాప్సిడా. సెకండ్ క్లాస్ ఇస్ ద సైలోటాప్సిడా. ఇందులో ఉండేటటువంటి ఒకే ఆర్డర్ ఏంటంటే వన్ ఆర్డర్ ఇందులో కూడాను సైలోటేల్స్. సైలోటేల్స్. సో ద డివిజన్ ఆఫ్ ద Xylophyta divided two classes. One is the Xylophytales, second one is the Xylotopsida. Xylophytopsida one class, second class is the Xylopsida. ఈ యొక్క Xylophytopsidaలో మనకి ఓన్లీ వన్ ఆర్డర్ ఉంది, దట్ ఈస్ ద Xylophytales. ఒక లైఫ్ హిస్టరీ, టూ లైఫ్ హిస్టరీస్ గురించి మనం ఇక్కడ స్టడీ చేయొచ్చు. వన్ ఈజ్ రైనియా అండ్ హార్నియోఫైటాన్. దెన్ సెకండ్ క్లాస్ ఈజ్ ద Xylotopsida ఆర్ Xylotopsida. ఇక్కడ ఉండేటటువంటి ఆర్డర్ ఓన్లీ వన్ ఆర్డర్ సైలోటేల్స్. ఇందులో ఉండేటటువంటి స్టడీస్ ఏంటంటే సైలోటమ్ అండ్ మెసిప్టెరిస్. మెసిప్టెరిస్ అనేటటువంటి టూ ప్లాంట్స్ గురించి ఇక్కడ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. టూ ప్లాంట్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ సైలోటేల్స్ అనమాట. వన్ ఈజ్ సైలోటమ్, then second one is the Mesipteris. Second division is the Lycophyta. Lycophyta కి మరొక పేరు ఏంటంటే లెపిడోఫైటా. లైకోఫైటాకి ఇంకొక పేరు ఏంటండి? లెపిటోఫైటా ఆరు మైక్రోఫిల్లోఫైటా అనేటటువంటి. ఇన్ 1957 బోల్డ్ వాజ్ ఐడెంటిఫైడ్ another two names for Lycophyta. One is Lepidophyta, second one is the మైక్రోఫిల్లోఫైటా అనేటటువంటి రెండు పేర్లు వాటికి పెట్టడం జరిగింది. దెన్ అగైన్ దిస్ డివిజన్ వాజ్ డివైడెడ్ ఇంటూ టూ క్లాసెస్. క్లాస్ వన్ ఈజ్ ద ఆల్రెడీ we learned that classes. One is E. ligulopsida, second one is the U. ligulopsida. E. ligulopsida means ligule is present, then U. ligulopsida means ligule is absent అవ్వచ్చు. సో వాటిని మనము బేస్డ్ ఆన్ ద ప్రెజెన్స్ ఆర్ absence ఆఫ్ ద ligule it can be divided into the two classes. One is E. ligulopsida, second one is the ligulopsida. Next one is the class 1 E. ligulopsida consists only single order, that is the Lycopodiales. Lycopodiales అనేటటువంటి ఒకటే ఒక ఆర్డర్ ఉంది. అందులో Lycopodiales అనేటటువంటి ఒకటే సింగిల్ ఆర్డర్ ఉందండి. One second now.
Okay, ma. Next, second order is the లిగ్యులాప్సిడా. లిగ్యులాప్సిలా కొడుకు వచ్చేటప్పటికి ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయండి ఇక్కడ? 4 ఆర్డర్స్ ఉన్నాయి. వన్ ఈజ్ సెలాజినెల్లేల్స్, సెకండ్ వన్ ఈజ్ ద ఐసాయిటేల్స్, థర్డ్ వన్ ఈజ్ ద ప్యూరోమియేల్స్, దెన్ ఫోర్త్ వన్ ఈజ్ ద లెపిడోడెండ్రేల్స్. ఇನ್ನು సెలాజినెల్లాలో చూస్తే మనకి ఓన్లీ సెలాజినెల్లా ప్లాంట్ మాత్రమే ఉంది అక్కడ. ఐసాయిటేల్స్లో ఐసైటిస్ ఉంది. ఇన్ ద ప్రీవియస్ క్లాస్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఐసైటిస్ అనేది మనం చదివామండి. వాట్ ఈస్ దట్ మా ఇంపార్టెన్స్ ఏంటి? ఐసైటిస్ యొక్క ఇంపార్టెన్స్ చూసాం మనం. మీకు గుర్తుందో లేదో? ఐసైటిస్ మొక్కలో సెకండరీ గ్రోత్ ఈజ్ అపియర్డ్ మా ఇన్ ద ఐసైటిస్. సెకండరీ గ్రోత్ మనకు ఉంటుంది అక్కడ. ఓకేమా. సెకండరీ గ్రోత్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఐసైటిస్ ప్లాంట్స్. 4 ఆర్డర్స్ ఉన్నాయి ఇందులో. వన్ ఈజ్ ద సెలాజినెల్లేల్స్, సెకండ్ వన్ ఈజ్ ద ఐసాయిటేల్స్, దెన్ థర్డ్ వన్ ఈజ్ ద ప్యూరోమియల్స్, దెన్ ఫోర్త్ వన్ ఈజ్ ద లెపిడోడెండ్రిల్స్ అనేటటువంటివి ఉన్నాయండి. రైట్. సెలాజినెల్లాలో ఒక లైఫ్ హిస్టరీ గురించి మనం స్టడీ చేస్తాము. దెన్ సెకండ్ వన్ ఈజ్ ద ఐసాయిటిస్, థర్డ్ వన్ ఈజ్ ద ప్యూరోమియా గురించి స్టడీ చేస్తాము. లెపిడోడెండ్రాన్ ఆర్ లెపిడోకార్పన్ అనేటటువంటి వాటి గురించి మనం స్టడీ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ డివిజన్ ఈజ్ ద స్పీరోఫైటా. థర్డ్ డివిజన్ ఈజ్ ద స్పీరోఫైటా. దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఆంథ్రోఫైటా ఆర్ కెలామోఫైటా. This division is divided into 2 classes. Class 1 is Spinophyllops. Spinophyllops. Then Spinophyllops consists of 2 orders. Consists of single order. Sorry. One is the Spinophylales. ఎగ్జాంపుల్ ఇది స్పీనోఫిల్లం అనేటటువంటి ఒక జీనస్ గురించి అందులో పెట్టారనమాట. క్లాస్ 2 ఇస్ ద కెలామాప్సిడా. కెలామాప్సిడా అందులో మనకు ఓన్లీ సింగిల్ ఆర్డర్ ప్రజెంట్ అయింది ఈక్విజిటేల్స్. ఇది ఇంక ఎగ్జాంపుల్ మనకి ఈక్విజిటమ్ గురించి మనం స్టడీ చేస్తామన్నమాట ఇది. దెన్ ఫోర్త్ డివిజన్ ఇస్ ద టీరోఫైటా ఆర్ ఫిలికోఫైటా. టీరోఫైటా ఆర్ ఫిలికోఫైటా అనేటటువంటిది ఉందండి. ఇందులో ఎన్ని క్లాసెస్ ఉన్నాయి మనకు? 3 క్లాసెస్గా మనకి ఇక్కడ డివైడ్ చేశాడు. క్లాస్ 1 ఇస్ ద యూస్పొరాంజియాప్సిడా. క్లాస్ 2 ఇస్ ద ప్రోటోలెప్టోస్పొరాంజియాప్సిడా. క్లాస్ 3 ఇస్ ద లెప్టోస్పొరాంజియాప్సిడా. రైట్ మా? క్లాస్ 1 ఇస్ ద యూస్పొరాంజియాప్సిడా. ఇన్ యూస్పొరాంజియాప్సిడా క్లాస్ consists 2 orders. Consists divided into 2 orders గా డివైడ్ చేశారు. వన్ ఇస్ ద ఓఫియోగ్లోజేల్స్. ఓఫియోగ్లోజేల్స్ ఎగ్జాంపుల్స్ విచ్ ప్లాంట్స్ ఆర్ included in order of Ophioglossales, Ophioglossum and Botrychum. Ophioglossum and Botrychum అనేటటువంటి 2 జీనస్లు మనకి యొక్క డివిజన్ ఆఫ్ టీరోఫైటా కింద ఉన్నాయి. దెన్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ ఈజ్ మెరైటియేల్స్. దీనిలో మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే జీనస్ ఈజ్ మెరైటియా అనేటటువంటి జీనస్ ఉంది. దెన్ సెకండ్ క్లాస్ ఈజ్ ద ప్రోటోలెప్టోస్పొరాంజియాప్సిడా. సెకండ్ క్లాస్ ఇస్ ద ప్రోటోలెప్టోస్పొరాంజియాప్సిడా. ఇందులో ఉండేటటువంటి సింగిల్ ఆర్డర్ ఏంటది మనకు? అస్ముండేల్స్. ఫర్ ఎగ్జాంపుల్ అస్ముండా అనేటటువంటి దాని గురించి మనం స్టడీ చేస్తామండి. దెన్ క్లాస్ 3 ఇస్ ద లెప్టోస్పొరాంజియాప్సిడా. క్లాస్ 3 ఇస్ ద లెప్టోస్పొరాంజియాప్సిడా. ఇన్ క్లాస్ 3 consists of 3 orders is there ma. One is Filicales, second one is the Marciliales, third one is the Salvinales. One is the Filicales, Marciliales, Salvinales. In Filicales,
టిజియా అనేటటువంటి ప్లాంట్ అందులో ఇంక్లూడ్ చేశారు. మార్సిలియల్స్ లో మార్సిలియా అండ్ పిల్యులేరియా, సాల్వినియల్స్కి వచ్చేటప్పటికి సాల్వినియా అండ్ అజుల్లా అనేటటువంటివి రెండు కూడా ప్లాంట్స్, వాటర్ లాగ్డ్ ప్లాంట్స్ ఉంటాయి. ఈ ప్లాంట్స్ గురించి ఇక్కడ మనకు మెన్షన్ చేయటం అనేటటువంటిది జరిగిందండి. సో దిస్ ఈస్ ద క్లాసిఫికేషన్ అబౌట్ స్మిత్ క్లాసిఫికేషన్. Smith and his followers revised the classification of vascular cryptogams in 4 divisions గా డివైడ్ చేశారు. డివిజన్ 1 is the Xylophyta, 2 Lycophyta, Spinophyta, then Pterophyta అనేటటువంటి 4 ఆర్డర్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయండి. ఈ 4 ఆర్డర్స్ కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయవలసి వస్తుంది. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ కమింగ్ టు రిప్రొడక్షన్. నెక్స్ట్ ఏంటండి, మనకి రిప్రొడక్షన్ గురించి మనం చూడాలి. ఈ యొక్క రిప్రొడక్షన్ లో మనం చూస్తే రిప్రొడక్షన్ ఆఫ్ ద లైకోపోడియం. లైకోపోడియం యొక్క రిప్రొడక్షన్ చూస్తే లైకోపోడియం స్పోరోఫైట్. ఇన్ ద లైకోపోడియం the 2 stages are present. One is the gametophyte stage, then sporophyte stage. Lycopodium sporophyte reproduces. That means in the Lycopodium reproduction is 2 types. One is vegetative reproduction, second one is the asexual reproduction. One is vegetative and second one is the asexual reproduction. Already we discussed so many times reproduction types. Vegetative reproduction, asexual reproduction and sexual reproduction. Here in Lycopodium only 2 types. The Lycopodium sporophyte reproduces vegetatively and asexually through spores అన్నమాట. సిద్ధ బీజాల ద్వారా జరుగుతాయి. One is vegetative reproduction. It occurs through different methods అండి. కొన్ని పద్ధతుల ద్వారా జరుగుతాయి ఇక్కడ. Some of them are bulbils and adventitious buds and root tubers and fragmentation, right ma? One is the bulbils, then second one is the adventitious buds, then root tubers and fragmentation. అంటే bulbils ద్వారా జరుగుతుంది, adventitious buds అబ్బురుపు మొగ్గల ద్వారా జరుగుతుంది, అండ్ రూట్ ట్యూబర్స్ వేరు దుంపల ద్వారా జరుగుతుంది, అండ్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ముక్కలవటం ద్వారా కూడా ఈ యొక్క రిప్రొడక్షన్ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఇన్ vegetative reproduction, it takes place by some methods. One is bulbils, second one is the adventitious roots, third one is the root tubers, and then fragmentation methods. Then coming to asexual reproduction. Asexual reproduction by the formation of the spores in sporangia. In the sporangia part లో మనకి స్పోర్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. దాని ద్వారా మనకి ఇక్కడ రిప్రొడక్షన్ అనేటటువంటిది క్లియర్ గా మనకి జరుగుతుందండి. ఓకే, దిస్ ఈస్ ద మైక్రోస్పోరోఫిల్. Sporophyll. This is the legume part. This is the sporangium. This is the sporangium. Inside part of this sporangium, the spores are present. Look here, ma students. Look here. This is the sporangium part. This is the stalk. Sporangium part and stalk. So, inside part of this sporangium, the spores are present. Inside part of this sporangium, the spores are present. This is the sporangium structure. This is the ఇదేమిటంటే లైకోపోడియం కోన్ స్ట్రక్చర్ ఆర్ స్ట్రోబైలస్ కోన్ స్ట్రక్చర్, ఎల్ఎస్ ఆఫ్ కోన్. ఇన్ ద ఎల్ఎస్ ఆఫ్ కోన్ లో మనం గమనించి చూస్తే చూడండి, దిస్ ఈస్ ద మెయిన్ యాక్సిస్. ఇదేమంటే ప్రథమాక్షము. ఆన్ ద సైడ్ బై సైడ్ ద యాక్సిస్ లో చూస్తే మనకి sporangium is present. All the sporangiums are present, and lower side of the sporangiums are very bigger size, and coming to axis, our apex part of the cone part is the smaller one, and
This is the sporangium part. Inside of the sporangium, the spores are present. Then sporophyll structures are also present అనమాట. స్పోరోఫిల్ స్ట్రక్చర్స్ కూడా మనకు అక్కడ ప్రజెంట్ అవుతున్నాయి. దిస్ ఈస్ ద ఎల్ఎస్ ఆఫ్ కోన్. ఈచ్ స్పోర్, ఒక్కొక్క స్పోర్ కూడా మనకు అలా కనిపిస్తుంది. ఓకే, ఇవి మనకు చిన్న చిన్నవన్నీ కూడా స్పోర్స్. దెన్ నెక్స్ట్ పిక్చర్. ఓకే, ఈచ్ స్పోర్ డివైడెడ్ అనమాట. డివైడ్ అయ్యి మనకు కొన్ని సెల్స్ ఫార్మేషన్ అనేటటువంటిది జరుగుతుంది. అపికల్ వాల్, రైజోయిడల్ సెల్, దెన్ సపోర్టింగ్ సెల్, దెన్ స్పోర్ వాల్. దిస్ ఈస్ ద స్పోర్ వాల్ ఈజ్ సరౌండెడ్ బై ద స్పోర్ అనమాట. సో టోటల్లీ ద sporangium is a spherical shaped structure. Sporangium is a spherical shaped structure. స్పొరాంజియం ఎలా ఉందండి? ఇది స్పెరికల్ షేప్డ్, గోళాకారంలో ఉంది. ఇన్సైడ్ ఆఫ్ ద స్పొరాంజియం ద స్పోర్స్ ఆర్ ప్రెజెంట్ అనమాట. ఇన్సైడ్ లోపల వైపున మనకి ఏం కనిపిస్తాయండి? స్పోర్స్ లేకపోతే సిద్ధ బీజాలు కనిపిస్తున్నాయి. నౌ స్ట్రక్చర్ ఆఫ్ ద స్పొరాంజియం. ఎలా ఉంటుంది? స్పొరాంజియా ఇందులో మనకి గమనించి చూస్తే, స్ట్రక్చర్ ఆఫ్ ద స్పొరాంజియంలో మనకి గమనించి చూస్తే, ద స్పోరోఫైటిక్ ప్లాంట్ ఏరియల్ బ్రాంచెస్ అపెసెస్ విత్ డెన్స్ అగ్రిగేషన్ ఆఫ్ లీవ్స్ అండి. అక్కడ చూస్తే మనకు స్పోరోఫైటిక్ ప్లాంట్స్ లో ఏరియల్ బ్రాంచెస్, వాయుగతమైనటువంటి శాఖలు విత్ డెన్స్ అగ్రిగేషన్ ఆఫ్ లీవ్స్ ఆర్ ప్రెజెంట్ అనమాట. దీస్ అగ్రిగేషన్ ఆఫ్ లీవ్స్ ఫార్మ్స్ ద ఇట్స్ లీడ్స్ టు కోన్స్. అగ్రిగేషన్ ఆఫ్ లీవ్స్ అన్నీ కూడా ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఏర్పడతాయి అని చెప్పి ద మార్ఫాలజీ ఆఫ్ లైకోపోడియంలో మనం స్టడీ చేసాం. ఇట్స్ లీడ్స్ టు ద కోన్స్. ఇవన్నీ కూడా కలిసి మనకు కోన్స్, శంకువులు వంటి నిర్మాణాలు ఏర్పడుతున్నాయి. సో ద స్పొరాంజియా బేరింగ్ లీవ్స్ ఆర్ కాల్డ్ స్పోరోఫిల్స్. స్పోరోఫిల్స్ మీన్స్ స్పొరాంజియా బేరింగ్ లీవ్స్ ఆర్ కాల్డ్ స్పోరోఫిల్స్. దెన్ ద మిడిల్ సెక్షన్ ఆఫ్ ద కోన్ ఈజ్ కాల్డ్ ద ప్రైమరీ యాక్సిస్. ఇందా మనం చూపించాం, మిడిల్ సెంటర్ పార్ట్ లో మనకి ఏముందండి? యాక్సిస్ అనేటటువంటిది ప్రజెంట్ అయ్యింది. ద కోన్ ఆఫ్ ద మిడిల్ పార్ట్ లో మనకు గమనించే మిడిల్ సెక్షన్ ఆఫ్ ద కోన్ ఈజ్ కాల్డ్ ద ప్రైమరీ యాక్సిస్, లేకపోతే ప్రాథమిక అక్షం అని చెప్తున్నాం. ఆన్ విచ్ ద స్పోరోఫిల్స్ ఆర్ స్పైరల్లీ అరేంజ్మెంట్. ఏమండి ఆ డయాగ్రామ్ లో మనం చూసాం ఎలా ఉన్నాయి? మనకు స్పైరల్లీ అరేంజ్మెంట్ ఉన్నాయి. స్పొరాంజియా డెవలప్స్ ఇన్ ద యాక్సియల్ ఆర్ అబాక్సియల్ పోర్షన్ ఆఫ్ ద స్పోరోఫిల్స్. యాక్సియల్ ఆర్ అబాక్సియల్ పోర్షన్ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ ద స్పోరోఫిల్స్. స్పోరోఫిల్స్ యొక్క అడాక్సియల్ పొజిషన్ ఆఫ్ ద స్పోరోఫిల్ దగ్గర స్పొరాంజియాస్ అనేటటువంటివి, సిద్ధ బీజాశయాలు అనేటటువంటివి డెవలప్ అవుతాయి. ద స్పొరాంజియా కన్సిస్ట్స్ ఆఫ్ ద మల్టీ సెల్యులార్ స్టాక్. అబౌవ్ ద స్టాక్ ద స్పొరాంజియా ఈజ్ ప్లేస్డ్ లైక్ ఏ క్యాప్సూల్. స్పొరాంజియా ఈజ్ ప్లేస్డ్ లైక్ ఏ క్యాప్సూల్ మాదిరిగా మనకు ఉంటుందండి. ద స్పొరాంజియా ఆర్ కిడ్నీ షేప్డ్ విత్ ఆరెంజ్ కలర్ లో కూడా మనకు ఉంటున్నవి. సమ్ టైమ్స్ ఇన్ స్పెరికల్ షేప్ లో కూడా కనిపిస్తాయి, గోళాకారంగా. స్పొరాంజియా కన్సిస్ట్స్ ఆఫ్ 2 to 3 సెల్ థిక్ జాకెట్ లేయర్స్ ప్రజెంట్ అవుతాయండి. స్పొరాంజియా చుట్టూతో కూడా 2 to 3 లేయర్స్ ప్రజెంట్ అయినటువంటి టెగ్యుమెంట్ ప్రజెంట్ అయింది. దాన్నే మనం జాకెట్ లేయర్స్ అంటాం. ద అవుటర్ మోస్ట్ లేయర్ ఈజ్ రిఫర్డ్ యాజ్ ద జాకెట్ లేయర్ అంటాం. అండ్ ద ఇన్నర్ మోస్ట్ లేయర్ ఈజ్ కాల్డ్ యాజ్ ద టెపేటమ్ అంటామండి. దీస్ టెపేటల్ సెల్స్ నౌరిష్ ద ఆర్కిస్పోరియల్ సెల్స్ అనమాట. టెపేటల్ కణాలను ఏమని చెప్తామండి మనం? పోషక విలువలు అనేటటువంటి ఉంటాయి. ఆ పోషణ విలువలను ఆర్కిస్పోరియల్ సెల్ని పోషణగా ఉపయోగించేటటువంటి సెల్గా మనకు టపేటమ్ సెల్స్ ఉంటాయి. అండ్ ద స్పోర్ మదర్ సెల్స్ ఆర్ ఆల్సో ప్రజెంట్ అనమాట. దీస్ స్పోర్ మదర్ సెల్స్ అండర్గో రిడక్షన్ డివిజన్ అండ్ ఫార్మ్ ద హ్యాప్లాయిడ్ స్పోర్స్ అనమాట. దీస్ ఈ యొక్క సిద్ధ బీజాలన్నీ కూడా మనకు స్పోర్ మదర్ సెల్స్ ఏమవుతుందండి? ఇక్కడ మనకు రిడక్షన్ డివిజన్ చెంది అండ్ ఫార్మ్ ద హ్యాప్లాయిడ్ స్పోర్స్ ఆర్ ఫార్మ్డ్ అనమాట. హియర్ see the picture about sporangium, right? ఈ యొక్క స్పొరాంజియం చూడండి. దిస్ ఈస్ ద స్టాక్ బాడీ అండ్ అబోవ్ ఆఫ్ ద స్టాక్ ఏముందండి? ఏ క్యాప్సూల్ లైక్ స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ స్పొరాంజియం. ద స్పొరాంజియం కవర్డ్ బై 2 layers. అవుటర్ లేయర్ ఇస్ జాకెట్ లేయర్ అని చెప్పాము. Inner wall is the tapetum layer. This is the tapetum layer. Inside part of the tapetum consists spore
mother cell is present. This spore mother cell undergoes to the division of the mitosis division, reduction division, will get spore tetrads are present అనమాట. లోపల ఉన్నటువంటి స్పోర్ మదర్ సెల్ రిడక్షన్ డివిజన్ క్షయకరణ విభజన చెంది ఏమేర్పడుతుందో మనకి స్పోర్ టెట్రాడ్స్ 4 చతుష్కమైనటువంటి సిద్ధ బీజాలుగా మనకి ఏర్పడుతున్నాయి. ఇన్సైడ్ పార్ట్ ఆఫ్ దట్ ద స్పోర్స్ ఆర్ ప్రెజెంట్ అనమాట. యొక్క స్పోర్స్ అనేటటువంటివి కూడాను జాకెట్ లేయర్ ప్రెజెంట్ అయింది. ఇన్నర్ మోస్ట్ లేయర్ ఇస్ నోన్ యాజ్ ద టపేటమ్ సెల్స్ అన్నాము. టపేటమ్ సెల్స్ లో ఏముంది మనకు న్యూట్రియంట్ లేయర్ అని చెప్తాం మనం. దిస్ లేయర్ ఇస్ ప్రొవైడెడ్ టు ద స్ట్రెంథెన్ టు ద ఆర్కిస్పోరియల్ సెల్స్ అనమాట. లోపల ఉండేటటువంటి ఆర్కిస్పోరియల్ సెల్స్ కి ఆహార పదార్థాలను అందిస్తూ ఉంటుంది. అండ్ ద స్పోర్ మదర్ సెల్స్ కూడాను. సో ది స్పోర్ మదర్ సెల్ అండర్గోస్ రిడక్షన్ డివిజన్ టు ఫార్మ్ ద హ్యాప్లాయిడ్ స్పోర్స్ అనమాట. రిడక్షన్ డివిజన్ చెంది అక్కడ మనకు హ్యాప్లాయిడ్ స్పోర్స్ ని మనకు రిలీజ్ చేస్తుంది అనేటటువంటిది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూస్తే మనకు ఇందులో మనకు ఉండేటటువంటి ఇంకొక పిక్చర్, అనదర్ పిక్చర్ ఈజ్ రైట్. దిస్ ఈస్ ద స్పోరాంజియల్ ఇనిషియల్ సెల్స్, ప్రైమరీ కవర్ సెల్స్, 3 లేయర్డ్ ఆఫ్ ద వాల్స్ కనిపిస్తున్నాయండి. నౌ డెవలప్మెంట్ ఆఫ్ ద స్పోరాంజియా. స్పోరాంజియం మనం చూసాము. ఇప్పుడు ఏంటంటే మనకు డెవలప్మెంట్ ఆఫ్ ద స్పోరాంజియా ఎలా డెవలప్మెంట్ అవుతుంది అనేటటువంటిది చూస్తే, స్పోరాంజియా డెవలప్మెంట్ ఇన్ లైకోపోడియం ఈజ్ ఆఫ్ యూస్పోరాంజియాప్సిడా టైప్. యూస్పోరాంజియేట్ టైప్. యూస్పోరాంజియేట్ మీన్స్ a group of surface cells are involved in the development of the sporangia. So is known as the eusporangiate antamandi. Eusporangiate means a group of surface cells, అంటే ఉపరితల భాగంలో ఉండేటటువంటి ఇక్కడ మనం చూసే గ్రూప్ ఆఫ్ 2 to 5 సర్ఫేస్ సెల్స్ అన్నాడు మనకు. సెల్స్ ఆర్ డెవలప్డ్ ఇంటూ ద స్పోరాంజియల్ ఇనిషియల్స్ అనమాట. స్పోరాంజియం యొక్క ప్రాథమికమైన, దిస్ ఇస్ ద స్పోరాంజియల్ ఇనిషియల్. See here all of you, this is the sporangial initial. అంటే ప్రాథమికమైనటువంటి సిద్ధబీజ కవచముగా ఏర్పడుతుంది. ఎక్కడ మనకి ఎలాగా డెవలప్మెంట్ ఆఫ్ ద యూస్పోరాంజియేట్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్. ఇన్ ద యూస్పోరాంజియేట్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్వాల్వ్డ్ a group of surface cells are involved. These cells become differentiated as sporangial initials on the axial side of the sporophyll అనమాట. స్పోరోఫిల్ యొక్క యాక్సియల్ సైడ్ లో మనకు అది ఏర్పడుతుంది. దీస్ సెల్స్ డివైడ్ పెరిక్లినల్లీ. మళ్ళా ఈ కణాలు అనేటటువంటివి పెరిక్లినల్ డివిజన్ చెంది అండ్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ outer primary wall cells, outer primary wall cells and the inner primary sporogenous cells గా ఫామ్ అవుతుందండి. అర్థమవుతుందండి? ఫస్ట్ వన్ ఇస్ ద sporangial initial cells are formed. These cells divide పెరిక్లినల్లీ డివిజన్స్. మళ్ళా తిరిగి ఇవి మనకు పరివేష్టితమైనటువంటి విభజనలు చెంది అండ్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ ద 2 parts, అవుటర్ సైడ్ అండ్ ఇన్నర్ సైడ్. అవుటర్ పార్ట్ ఈస్ ద ప్రైమరీ వాల్ సెల్స్ అని చెప్తున్నాం అండ్ ఇన్నర్ పార్ట్ ఈస్ ద ప్రైమరీ స్పోరోజీనస్ సెల్స్. అంటే మొట్టమొదటి యాక్చువల్గా ఇన్ స్పోరాంజియం స్ట్రక్చర్, ఇక్కడ మనం స్పోరాంజియం స్ట్రక్చర్ చెప్పాం కదండి. ఈ స్పోరాంజియం స్ట్రక్చర్ ఎలా ఉంది? చిన్న స్టాక్ పార్ట్ ఉంది. అబోవ్ ఆఫ్ ద స్టాక్ పార్ట్ like capsule like structure is known as the sporangium అన్నాము. ఈచ్ స్పోరాంజియం సరౌండెడ్ బై లేయర్స్ కూడా మనకు ప్రజెంట్ అయినాయి. ఇన్సైడ్ ఆఫ్ దట్ లేయర్ ఇన్ ద టపేటమ్ లేయర్ ఇస్ ప్రజెంట్. టపేటమ్ లేయర్ కి లోపల మళ్ళా మనం గమనించి చూస్తే ఏం కనిపిస్తున్నాయండి? స్పోరోజీనస్ సెల్స్ ఆర్ స్పోర్ మదర్ సెల్స్ కూడా మనకు ప్రజెంట్ అయినాయి. సో దీస్ స్పోరోజీనస్ సెల్స్ ఆర్ స్పోర్ మదర్ సెల్స్. స్పోరోజీనస్ సెల్స్ అన్ని కూడా మనకు డివైడ్ అయ్యే మనకి స్పోర్ మదర్ సెల్స్ అనేటటువంటివి ఫామ్ అవుతాయి. సో దీస్ స్పోరోజీనస్ సెల్స్ అండ్ జాకెట్ లేయర్ సెల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనకు ఇట్ ఈస్ ఫ్రమ్ స్పోరాంజియల్ ఇనిషియల్స్. దీస్ స్పోరాంజియల్ ఇనిషియల్ సెల్స్ డివైడ్ పెరిక్లినల్లీ అండ్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ ద 2 parts, outer layers and inner layers. Outer layers develops ప్రైమరీ వాల్ సెల్స్ అంటాం మనం. ఇన్నర్ లేయర్స్ ఏమంటే ప్రైమరీ
స్పోరోజీనస్ సెల్స్ గా మనకి ఏర్పడుతున్నాయి. దెన్ ద ప్రైమరీ వాల్ సెల్స్ అండర్గో ఫర్దర్ పెరిక్లినరీ డివిజన్స్. ప్రైమరీ వాల్స్ ప్రాథమికమైనటువంటి గోడ కణాలు మరలా తిరిగి మనకు పెరిక్లినరీ డివిజన్స్ చెంది టు ఫార్మ్ ఏ 3 సెల్ థిక్ జాకెట్ ఆఫ్ ద స్పొరాంజియం అన్నాం. ఆల్రెడీ స్పొరాంజియం స్ట్రక్చర్ చెప్పేటప్పుడు చెప్పుకున్నాం మనం. స్పొరాంజియం ఈజ్ సరౌండెడ్ బై ఏ 3 layers present. One is the outer layer, inside of the layer is the inner layer, and nutritive layer. Nutritive layer is the tapetum layer. So the primary wall cells దగ్గర నుంచి undergoes further pericral divisions. మళ్ళా pericral divisions చెంది to form a 3 cell thick wall. ఇక్కడ చూడండి ఏం వచ్చాయండి మనకి ఇక్కడ నుంచి ప్రైమరీ సెల్స్ నుంచి డివైడ్ చెంది 3 layered walls are formed. Outer layer, then inner layer and nutritive layers are formed అనమాట. 3 layers కూడా థిక్ జాకెట్ ఆఫ్ ద స్పొరాంజియం ఫామ్. నెక్స్ట్ కమింగ్ టు ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద జాకెట్. ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద జాకెట్ చూస్తే మనకి డెవలప్స్ టు ద టెపేటల్ లేయర్ అనమాట. ఇన్నర్ మోస్ట్ లేయర్ నుంచి ఏం ఏర్పడుతుందండి, టెపేటం లేయర్ అనేది ప్రెజెంట్ అవుతుంది. విచ్ ప్రొవైడ్స్ న్యూట్రిషన్ టు ద డెవలపింగ్ ఆఫ్ ద స్పోరోజీనస్ టిష్యూ. ఇన్సైడ్ ఆఫ్ ద టెపేటం పార్ట్ స్పోరోజీనస్ టిష్యూ ఉందండి. స్పోరోజీనస్ టిష్యూ బాగా డెవలపింగ్ అవ్వాలంటే ఇట్స్ నీడ్స్ సమ్ న్యూట్రిషన్. సో దీస్ న్యూట్రిషన్స్ ఆర్ ప్రొవైడెడ్ ఫ్రమ్ దీస్ టెపేటల్ లేయర్ నుంచి డెవలప్ అవుతాయి. దెన్ ప్రైమరీ స్పోరోజీనస్ సెల్ డెవలప్స్ స్పోర్ మదర్ సెల్స్. ప్రైమరీ స్పోరోజీనస్ సెల్స్ మొట్టమొదటిగా సిద్ధబీజ కణాలు, ప్రాథమిక సిద్ధబీజ జనక కణాలు నుంచి ఏమేర్పడుతుందండి, సిద్ధబీజ మాతృకణముగా ఏర్పడుతుంది. These divisions repeated mitotically divisions. These cells repeated mitotical divisions అన్నమాట. అనేక సార్లు ఇవి మళ్ళా మనకు తిరిగి మైటోటిక్ డివిజన్స్ సమవిభజనలు చెంది రిడక్షన్ డివిజన్స్ ఆల్సో టేక్స్ ప్లేస్ ఇన్ స్పోర్ మదర్ సెల్స్ అన్నమాట. స్పోర్ మదర్ సెల్స్ లో రిడక్షన్ డివిజన్ చెంది అండ్ ఫార్మ్స్ ద హ్యాప్లాయిడ్ స్పోర్స్ ఆర్ ఫార్మ్డ్. సమ్ టైప్స్ ఆఫ్ స్పోర్స్ ఆర్ produced in Lycopodium as it is a homosporous type. Already in the classification and general characters of pteridophytes లో మనం చెప్పుకున్నామండి. Homosporous and heterospores are present. Homosporous means all kinds of spores are similar in the size and shape is known as the homospore. Such conditions are present in the spores are present in the Lycopodium. So types of spores are produced in same type of spores are produced in Lycopodium as it is a homosporous type. Each spore is uninucleate, round in shaped and with a distinct triradial ridge. చూసాం కదండి మనం యాక్చువల్గా. నెక్స్ట్ దీని తర్వాత పిక్చర్లో మనకు కనిపిస్తుంది. సో ఇది ఈచ్ స్పోర్ uninucleated, unicell and uninucleated రిడ్జెస్ వాల్. వాల్ చూస్తే ఎలా ఉంటుందండి, రిడ్జెస్ వాల్ గా ఉంటుంది. స్పోర్ మదర్ సెల్ ఏమవుతుంది, డివైడ్ అయ్యి 2 cells ఫామ్ అవుతుంది. ఒకటి రైజోయిడల్ సెల్ ఫామ్ అయింది. రైజోయిడల్ సెల్ అగైన్ విల్ బి డివైడెడ్ టు గెట్ సపోర్టింగ్ సెల్ అండ్ అపికల్ సెల్ గా కూడా ఫామ్ అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా మనం డెవలపింగ్ ఆఫ్ ద స్పొరాంజియంలో మనం ఈజీగా మనం చూస్తాం. నెక్స్ట్ సో ఈచ్ స్పోర్ ఈజ్ యూనిన్యూక్లియేట్. ఒక్కొక్క న్యూక్లియస్ ఉంటుంది, రౌండ్ ఇన్ షేప్డ్ యాజ్ రౌండ్ అండ్ విత్ ఏ డిస్టింక్ట్ ట్రైరేడియల్ రిడ్జ్ అనమాట. ట్రైరేడియల్ రిడ్జ్ అంటే 3 రేఖీయమైనటువంటి వ్యాసార్థాలు కలిగినటువంటి రిడ్జెస్, గరుకు వంటి నిర్మాణం కూడా ఉంటుంది. ఏ స్పోర్ హ్యాస్ 2 layers, థిక్ అవుటర్ లేయర్ అండ్ థిన్ ఇన్నర్ వాల్. అర్థమైందండి, స్పోర్ చుట్టూతూ కూడా 2 layers ఉంటాయి. థిక్గా ఉండేటటువంటి అవుటర్ వాల్ అండ్ థిన్గా ఉండేటటువంటి ఇన్నర్ వాల్ ఉంటుంది. అపాన్ ద మ్యాచురేషన్ ద స్పొరాంజియా, ఇక్కడ గమనించి చూస్తే మనకు థిక్ లేయర్స్ అండ్ థిన్ లేయర్. అపాన్ ద మ్యాచురేషన్ ద స్పొరాంజియా రప్చూర్. అక్కడ బాగా మ్యాచురేషన్ స్టేజ్కి వచ్చేటప్పటికి స్పొరాంజియా అనేటటువంటిది రప్చూర్ అవుతుంది ఎట్ ద స్టోమియం పార్ట్. స్టోమియం ఉండేటటువంటి దగ్గర మనకి ఇది రప్చూర్ అవుతుందండి, పగిలిపోయి అండ్ రిలీజ్ ద స్పోర్స్ ఆర్ రిలీజ్డ్ అనమాట. సిద్ధబీజాలు అనేటటువంటి బయటికి విడుదలవుతాయి. ద స్పోర్ దట్ ఫాల్ ఆన్ టు ఏ సూటబుల్ సబ్స్ట్రాటమ్. సిద్ధబీజాలు అనేటటువంటివి ఒక సూటబుల్
అనుకూలమైనటువంటి స్థలంలో మనకి అవి పడి ఇట్ జర్మినేట్స్ అండ్ డెవలప్స్ ఇంటూ ద గ్యామిటోఫైట్స్ అనమాట. మళ్ళీ అక్కడ జర్మినేట్ అయ్యి అంకురించి తిరిగి అక్కడ మనకి ఏమేర్పడుతుందండి, గ్యామిటోఫైట్ అంటే సంయోగ బీజ దశ అనేటటువంటిది ఏర్పడుతుంది. సో దిస్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్పొరాంజియా. సో స్పొరాంజియా డెవలప్మెంట్ టైప్ ఏమని చెప్పామండి, యూస్పొరాంజియేట్ విధానంలో వస్తుంది. outer primary walls, then inner primary sporangial cells. Primary walls again division, periclinally divisions form a 3-cell thick jacket of the sporangium is present. Innermost layer లో చూస్తే మనకు జాకెట్ డెవలప్స్ టు ద టపెటల్ లేయర్ తోటి ఏర్పడుతుంది, విచ్ ప్రొవైడ్స్ న్యూట్రిషన్ టు ద డెవలపింగ్ ఆఫ్ ద స్పోరోజీనస్ టిష్యూ అనమాట. సో దిస్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్పోరాంజియం పార్ట్. నెక్స్ట్ వన్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ప్రోథాలస్. డెవలప్మెంట్ ఆఫ్ ద ప్రోథాలస్ పార్ట్. ప్రోథాలస్ పార్ట్ లేదా ప్రథమాంకురం అనేటటువంటిది ఎలా ఏర్పడుతుంది. దెన్ ద స్పోర్స్ ఆర్ ఫాల్ ఆన్ టు ద suitable substratum. It can germinate and develop into the gametophytes. Spores released from the sporangia germinate within a few days, కొన్ని రోజుల్లోనే, టు ఎ ఫ్యూ ఇయర్స్, అంటే కొన్ని రోజుల నుంచి కొన్ని ఇయర్స్ వరకు కూడా పడుతుందటండి. బిఫోర్ జర్మినేషన్ ద స్పోర్ అబ్జర్బ్స్ వాటర్. జర్మినేషన్ జరగటానికి ముందుగా స్పోర్స్ ఏం చేస్తాయంటే వాటర్ని అబ్జర్వ్ చేసుకొని అండ్ బికమ్స్ స్పెరికల్ షేప్లోకి మారుతుంది. అండ్ అవుటర్ స్పోర్ వాల్ రప్చూర్స్. అవుటర్ స్పోర్ వాల్ బయట వైపు ఉండేటటువంటి సిద్ధబీజపు గోడ అనేటటువంటిది రప్చూర్ అయ్యి అలాంగ్ ద ట్రై రేడియేట్ రిడ్జ్ అనమాట. ట్రై రేడియేట్ రిడ్జ్ నుంచి గట్లు వంటి నిర్మాణాలు ఉంటాయి. 3 రిడ్జెస్ ఉన్నాయి, 3 రిడ్జెస్ ఉన్నాయి, గట్లు వంటి నిర్మాణం. అక్కడ మనకి ఏమవుతుందంటే అక్కడ రప్చూర్ అవుతుంది. అండ్ ద కాంటెంట్స్ ఆఫ్ ద స్పోర్ రైజ్ అవుట్ అనమాట. స్పోర్స్ అనేటటువంటివి బయటికి విడుదలవుతాయి. ద ఫస్ట్ డివిజన్ ఆఫ్ ద స్పోర్ ఈజ్ ఎసిమెట్రికల్లీ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ద వెరీ స్మాల్ బైకాన్వెక్స్, అంటే ద్వికుంభాకారముగా ఉండేటటువంటి రైజోయిడల్ సెల్స్ అండ్ లార్జ్ సెల్, పెద్దదిగా ఉండేటటువంటి ఒక కణం కూడా మనకి ఏర్పడుతుంది. రైజోయిడల్ సెల్ ఫామ్ అవుతుంది. ఫార్మేషన్ ఆఫ్ ద వెరీ స్మాల్ బైకాన్వెక్స్, అంటే బాగా చిన్నదిగా ఉండేటటువంటి పుటాకారముగా ఉండేటటువంటి కటకం వంటి నిర్మాణం ఏర్పడుతుంది. దెన్ రైజాయిడల్ సెల్గా డివైడ్ అయింది ఒకటి, దాన్నే మనము రైజాయిడల్ సెల్ అని చెప్తున్నాము. అండ్ లార్జ్ సెల్, దాన్నే మనము ఏమని చెప్పొచ్చండి, బిగ్ సెల్ లేకపోతే పెద్ద కణముగా మారుతుంది. ఇదిగోండి చూడండి, రిలీజ్ అయ్యి ఈ 3 లైన్స్ కూడా మనకి ట్రై రేడియేట్ రిడ్జెస్ అనమాట. 3 గట్లు వంటి నిర్మాణాల దగ్గర పగిలి స్పోర్స్ అనేటటువంటి బయటికి రిలీజ్ అయ్యి ఇట్ కెన్ బి డివైడెడ్ అనమాట. వన్ ఈజ్ రైజోయిడల్ సెల్స్, దెన్ సెకండ్ వన్ ఈజ్ ద బిగ్గర్ సెల్. ఇది ఒకటి రైజోయిడల్ సెల్, దెన్ బిగ్గర్ సెల్, పెద్దదిగా ఉండేటటువంటి కణమే. నెక్స్ట్ ఏమవుతుంది, ద రైజోయిడల్ సెల్ డెవలప్స్ ఇంటూ రైజోయిడిస్. రైజోయిడల్ సెల్ నుంచి ఏం ఏర్పడుతున్నాయండి, రైజోయిడిస్ అనేటటువంటివి ఏర్పడతాయి. దెన్ ద లార్జ్ సెల్ ఉంది కదండి, రిమైనింగ్ ద లార్జ్ సెల్ ఈజ్ డివైడెడ్ విత్ ఏ వర్టికల్ డివిజన్గా, నిలువుగా మనకు డివిజన్ చెంది 2 సెల్స్గా మనకు డివైడ్ చేయింది. వన్ ఈజ్ ద బేసల్ సెల్ అడ్జసెంట్ టు ద రైజాయిడల్ సెల్. రైజాయిడల్ సెల్కి అడ్జసెంట్ దగ్గరగా ఉండేటటువంటిది ఒక బేసల్ సెల్ ఫామ్ అవుతుంది. దాన్నే మనం ఏమని చెప్తున్నామంటే సపోర్టింగ్ సెల్, ఆధార కణం అని చెప్పి కూడా అంటాం మనం. ద అవుటర్ సెల్ డివైడ్ విత్ 2 ఆబ్లిక్ డివిజన్స్. సపోర్టింగ్ సెల్ దగ్గర మళ్ళా మనకి 2 ఆబ్లిక్ డివిజన్స్ జరిగి 2 ఏటవాలుగా మనకు విభజన్స్ చెంది ఇక్కడ ఏమైపోతుందండి మనకి ఈచ్ అదర్ ఫార్మింగ్ అనమాట. ఇర్రెస్పెక్టింగ్ ఆఫ్ ఈచ్ అదర్ ఫార్మింగ్ అండ్ అపికల్ సెల్గా ఏర్పడుతుంది. విత్ 2 కటింగ్ ఫేసెస్ కూడా అక్కడ ఉన్నాయి. అట్ ద 5 సెల్ స్టేజ్, ఇది ఎన్ని కణాలతో ఉందండి, 1 2 3 4 5 సెల్స్లో ఉండేటటువంటి కణాల దశలో ఉంది. ట్రయాంగులర్ ఫార్మ్ ఆఫ్ ద గ్యామిటోఫైట్, ఎంట్రీ ఆఫ్ సింబయాటిక్ ఫైకోమైసిటిస్ ఫంగస్ అనమాట. ఫైకోమైసిటిస్ అనేటటువంటి సింబయాటిక్ ఫైకోమైసిటిస్ అంటే సహజీవనం. సింబయాసిస్ అంటే ఏం చెప్పొచ్చు, సింబయాసిస్ మీన్స్ ద మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ 2 ఆర్గానిజమ్స్ అనమాట. డిపెండింగ్ 1 to ఈచ్ అదర్, ఒకదాని మీద ఒకటి ఆధారపడుతుంది. సో ద ట్రయాంగులర్ ఫార్మ్ ఆఫ్ ద గ్యామిటోఫైట్ ఈజ్ ఫార్మ్డ్, దట్ ఈస్ ద 5 సెల్ స్టేజ్లో ఉంది.
ఇది ఏం చేస్తుందంటే ఎంట్రీ ఆఫ్ సింబయాటిక్ ఫైకోమైసిటీస్ అన్నమాట. సింబయాటిక్ ఆఫ్ ద ఫైకోమైసిటీస్ సహజీవనం జరిపేటటువంటి యొక్క వృక్ష శిలీంధ్ర జాలంతోటి కలిసి ఫంగస్ ఫార్మ్స్ ద ఎండోఫైటిక్ మైకోరైజం. ఎండోఫైటిక్ మైకోరైజం అంతర్గతమైనటువంటి వృక్ష శిలీంధ్ర జాలంగా ఏర్పడుతుంది. దిస్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫర్దర్ గ్రోత్ అన్నమాట. మరలా తిరిగి ఉండేటటువంటి ఆ యొక్క పనులు డివిజన్స్ లో మనకు తోడ్పడుతూ ఉంటాయి. సో దిస్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ప్రోథాలస్. ఇది మనకు ప్రాథమికమైనటువంటి ప్రథమాంకురం అనేటటువంటిది మనకు డెవలప్ అయిందనేది చూసామండి. సో ఇంతవరకు మనకు ఉండేటటువంటి స్పొరాంజియం స్ట్రక్చర్, దెన్ రిప్రొడక్షన్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిప్రొడక్షన్ మా? 2 types. 2 types, ma'am. Distributive. Second one is Vegetative and Asexual. asexual reproduction అనేటటువంటివి రెండు. ఇన్ అసెక్చువల్ రిప్రొడక్షన్ లో vegetable. స్పాంజియం గురించి మనం స్టడీ చేసాము. దెన్ దిస్ ఎల్ఎస్ ఆఫ్ కోన్, స్ట్రక్చర్ ఆఫ్ స్పొరాంజియం అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్పొరాంజియం. యొక్క డెవలప్మెంట్ కూడా మనం స్టడీ చేస్తున్నామండి. సో దిస్ ఈస్ ద టాపిక్ ఇన్ లైకోపోడియం. లైకోపోడియంలో ఉండేటటువంటి మనకి యొక్క టాపిక్ గురించి మనం చెప్తున్నామ్మా. వరకు ఇది ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్. సో స్టూడెంట్స్ అర్థమైందమ్మా? కొద్దిగా లెజన్ చేయండి, చదవండి. ఓకే, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.